పంక్చుయేషన్ మార్క్స్ అనేవి మనం షార్ట్ హ్యాండ్‌లో ఎలా రాస్తాము అని. ఓకేనా? ఫుల్ స్టాప్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఈస్ షోన్ బై స్మాల్ క్రాస్. ఇప్పుడు మనం ఫుల్ స్టాప్ రాయాలంటే స్మాల్ క్రాస్ పెడతాం. ఓకే. ఏ డాష్ ఈస్ షోన్ బై ఏ షార్ట్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు డాష్ రాయాలనుకోండి. ఇదేంటి ఫుల్ స్టాప్. ఓకేనండి. అదే డాష్ రాయాలనుకోండి. అంతే. మనకి డాష్ రాసే అవసరం ఎక్కడ ఎక్కువ రాదు. కానీ కొన్ని చోట్ల వస్తది కాబట్టి మనం షార్ట్ హ్యాండ్‌లో ఇలా రాస్తాము. క్వెషన్ మార్క్ ఎలా రాస్తాము అంటే ఇలా రాస్తాము. ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇలా రాస్తాం. ఓకేనా? Two short lines under an outline indicates that word begins with the capital letter. ఏదన్నా ఒక కంట్రీ నేమ్ ఇట్లా ఏదన్నా ఒక కొన్ని నేమ్స్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్‌లో రాస్తాం కాబట్టి, ఆ ఫస్ట్ లెటర్ అనేది మనం క్యాపిటల్ అని మనకి ట్రాన్స్‌క్రిప్షన్ చేసినప్పుడు మనకెలా తెలుస్తది అంటే, దాని కింద మనం గనక ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది మనం క్యాపిటల్ రాస్తాము అని అర్థమవుతది. సో, ఇంతే. ఇది పంక్చుయేషన్ మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. జస్ట్ మామూలుగా చెప్తున్నాను. ఫుల్ స్టాప్ ఇలా రాస్తాము. డాష్ ఇలా రాస్తాము. క్యాపిటల్ మార్క్ అయితే దాని కింద 2 కింద 2 అండర్‌లైన్ చేసుకుంటే ఇట్లాగా 2 చిన్న డాట్స్, చిన్న అండర్‌లైన్ షార్ట్ లైన్స్ 2 షార్ట్ లైన్స్ రాసుకుంటే అది క్యాపిటల్ లెటర్ అవుతది. ఈ ఈ గ్రామలాక్స్ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ వర్డ్స్. మనం పొద్దాక యూజ్ చేసే వర్డ్స్ ఏం చేస్తారంటే సింగిల్ షార్ట్ సైన్‌తో మనకి షార్ట్ హ్యాండ్‌లో చెప్పారు. దాన్ని మనం లోగోగ్రామ్స్ అని గూడా అంటాము. ఇవి గ్రామలాక్స్ అంటారు. గ్రామలాక్స్ ఆర్ లోకోగ్రాఫ్స్ ఏదన్నా అనుకోవచ్చు. కానీ గ్రామలాక్స్ అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో, ఇవన్నీ ఏంటి అంటే ప్రతి ఇక ఇక ఇంకా ఇక్కడి నుంచి ప్రతి చాప్టర్‌లో కొన్ని గ్రామలాక్స్ వస్తాయి. అయి మనం ఎప్పటికీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం స్పీడ్ రాసేటప్పుడు కూడా అయ్యే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. చూడండి. ఆహ్, ఇవి ఎలా రాస్తారో అనేది చూద్దాం. ఏ, యాన్. ఈ ఏ గాని, యాన్ గాని ఎక్కడ రాస్తాము అంటే మనం అబోవ్ ద లైన్ రాస్తాం. ఏ వచ్చినా అబోవే, యాన్ వచ్చినా అబోవ్. ద ఆన్ ది లైన్. ఆల్ డాష్ చిన్న డాష్. ఈ టీడబ్ల్యూఓ2 అన్నా, టీఓఓ2 అన్నా గూడా మనం ఆన్ ది లైనే రాస్తాం. ఓకేనండి. ఆఫ్. ఇప్పుడు దీంట్లో కూడా అండి మనకి లైట్ అని, హెవీ అని ఉంటాయి. ఇప్పుడు మీరు బుక్ ఓపెన్ చేసుకుంటే మనకి ఏ పేజ్‌లో ఉన్నాయంటే ఇవి, మీరు ఒకసారి ఇగోండి ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన పేజ్ నంబర్ 17లో ఉంటాయి. ఇప్పుడు దీంట్లో గూడా హెవీ, లైట్ ఇప్పుడు మీకు నేనిప్పుడు ఏ యాన్ చెప్పాను. పైన హెవీ డాట్. కూడా హెవీ డాట్ ఆన్ ది లైన్. ఆల్ పైన మనం డాష్ పెట్టుకొని చూడండి. హెవీ డాష్ ఏది ఆల్ అబోవ్ ద లైన్. ఆన్ ది లైన్ వచ్చి టీడబ్ల్యూఓ2, టీఓఓ2. ఇప్పుడు ఆఫ్ ఉందనుకోండి. ఆఫ్ అనేది అబోవ్ ద లైన్ కానీ లైట్ డాష్. అదే లైట్ డాష్ ఆన్ ది లైన్ రాస్తే టీఓ2 అయిద్ది. అదే హెవీగా రాస్తే టీడబ్ల్యూఓ2 గాని, టీఓఓ2 గాని అయిద్ది. కానీ మీరు దీని గురించి టెన్షన్ అవ్వద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతాయి. ఇప్పుడు మనం సెంటెన్స్ రాసినప్పుడు అక్కడ ఆఫ్ వచ్చిందా? టీడబ్ల్యూఓ2 వచ్చిందా? లేకపోతే టీఓఓ వచ్చిందా? లేకపోతే ఈటీఓ వచ్చిందా? ఇప్పుడు ఇది లైట్‌గా రాస్తాం. ఇది వచ్చేసి ఆన్ ది లైన్‌లో హెవీగా రాస్తాం. ఇది మనం స్పీడ్‌లో రాస్తామా? ఆహ్, లైట్ అని? అలా రాయలేం గదా! కానీ మనకి ఆటోమేటిక్‌గా పారాగ్రాఫ్‌లో అర్థమైపోతది. దాని గురించి దీన్ని చాలా టఫ్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అసలు ఉండదు గూడా. మీకు అది కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఆన్ ఉంది. ఇప్పుడు చూడండి ఆన్ అనేది ఆన్ ది లైన్. అంటే హాఫ్. చిన్న డాష్. అదే లైన్ మీద పెడితే బట్ అయిద్ది. తర్వాత ఇది ఓ ఓ అదే ఆట్ అనేది సైడ్ నుంచి. అంటే రాస్తాం చూడండి ఆ డైరెక్షన్‌లో. అదే ఆన్ ది ఇది డౌన్ రాసాము. ఇది డౌన్ గానే రాసాము. అది ఆన్ ది లైన్ రాస్తే హూ అయిద్ది. డౌన్‌గా రాసాం. ఎండ్ అనేది పైకి రాస్తాం. ఎండ్. అదే ఆన్ ది లైన్ పైకి రాస్తే షుడ్ అయిద్ది. ఇవి చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా! ఇదేమో డౌన్ రాసాము. ఇదేమో అప్ రాసాము. ఇయన్నీ మాకెలా కానీ ఇవి మీరు అప్పే రాయాలి. అర్థమైందండి? ఎండ్, షుడ్ అనేది ఇది లైన్ మీద, ఇదేమో అబోవ్ ద లైన్, లైన్ మీదే ఇది పైకే రాయాలి. ఇవేమో మనకి అబోవ్ ద లైన్ రాస్తాం. ఓకేనా? కానీ మీరేంటి అంటే ఇలాగే ప్రాక్టీస్ చేయాలి. నేనేం చెప్తున్నానంటే హెవీగా,
థిక్, థిన్ అనే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మీకు అది పారాగ్రాఫ్ రాసేటప్పుడు మీకు ఆ వర్డ్స్ అనేవి అర్థమైపోతాయి. అండ్ మీరు ఒకసారి వినే రాస్తారు గాబట్టి, విన్నప్పుడు మీకు అది గుర్తుంటది. వెంటనే మీరు ట్రాన్స్‌క్రిప్ట్ చేస్తారు గాబట్టి. ఓకేనండి. సో, దీని గురించి మీరు ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మోర్ ప్రాక్టీస్. మోర్, మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఓకేనా? ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకవి అంత గుర్తుంటాయి. అట్లాగే ఎప్పుడైనా సరే షార్ట్ హ్యాండ్ నేర్చుకునేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడండి. ఇష్టంగా నేర్చుకోండి. ఎంత ఇష్టంగా నేర్చుకుంటే అంత ఈజీగా వస్తది. చాలా కష్టంగా ఫీల్ అయితే అది ఎప్పటికీ కష్టంగానే ఉంటది. అండ్ దీని మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో అది దృష్టిలో పెట్టుకొని నేర్చుకోండి. అర్థమైందా? చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి, మనం స్కిల్ ఒకటే నేర్చుకోవాలి. ఎందుకు అందరూ నేర్చుకోవట్లేదు అనేది మీరు తెలుసుకోండి. ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే ఇంత టైం పెట్టాలి. మనకి ఓపిక ఉండదు. తొందరగా అయిపోవాలి అంటే అవ్వదు గదా! తొందరగా అవ్వదు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. టైం పడతది. టైం పడతది అని చెప్పి మనం వదిలేస్తే, వదిలేసినట్టే ఉంటది. టైం పట్టకుండా ఏం నేర్చుకుంటాం? టైం పట్టాలి. ఓకే. మనకి రాకూడదు. అయినా గూడా మనం దాని కోసం కష్టపడాలి. అప్పుడే దానికంటూ ఒక వాల్యూ ఉంటది. అంతే కదా! అంతేకానీ 2 మంత్స్‌లో చేయాలి, 1 మంత్‌లో వచ్చేయాలి. వచ్చేయాలి అంటే ఎక్కువ టైం కూర్చోవాలి. అంతేగాని రాదనట్ల. ఎంత ఎక్కువ టైం కూర్చోగలుగుతాము అనేది ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం నేర్చుకునే డ్యూరేషన్ పీరియడ్ అనేదైతే బేస్ చేసుకొని ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే నెక్స్ట్ ఇవన్నీ ఎక్సర్‌సైజెస్. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే అంటే నేనేం చెప్పాను అంటే వన్ వర్డ్ ఇప్పుడు ఈ వర్డ్ ఉంది. పాల్. మనం పాల్ అంటున్నామా? పాల్ అంటున్నామా? ఇవి సౌండింగ్ అనేది ఈ పిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్ అంటేనే సౌండ్. సౌండ్ బట్టే మనం రాస్తాం. హ్మ్. పొజిషన్ ఆఫ్ ది వోవెల్ డిసైడ్ చేసేదేంటి? కూడా సౌండ్ కదా ఫస్ట్. ఫస్ట్ ప్లేస్ సౌండ్. ఏమొస్తుంది అది వస్తుందో చూసుకొని దాన్ని అబోవ్ ద లైన్ రాయాలా? ఆన్ ది లైన్ రాయాలా? తర్వాత త్రూ ద లైన్ రాయాలా? అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ వర్డ్ ఉంది. మీరు ఫస్ట్ 2 లెసన్స్ అనేవి ఫస్ట్ ఇవి రాయండి. సౌండ్ వచ్చింది. ఏమొస్తది? డాష్ వస్తదా? లేకపోతే హెవీ డాష్ వస్తదా? లైట్ డాష్ వస్తదా? లేకపోతే హెవీ డాట్ వస్తదా? లైట్ డాట్ వస్తదా? నేను ఇప్పటికి చాలా టైమ్స్ రిపీట్ చేశాను. సో, మీరు కూడా రాసేటప్పుడు ఇలా అలాగే అనుకోండి. మనసులో అనుకోండి. అప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు పొజిషన్ ఆఫ్ ది వోవెల్స్ అనేది. ఓకే. పొజిషన్ ఆఫ్ ది వోవెల్సే మర్చిపోరు. ఇప్పుడు పాలి ఓతో ఆ సౌండ్ వచ్చింది. ఓతో ఓ సౌండ్ వచ్చింది. అప్పుడు మనం ఏం రాస్తాం? హెవీ డాషా? లైట్ డాషా? ఓకే. టాల్ ఆ! అప్పుడు మనకే సౌండొచ్చింది. ఇవన్నీ మీరు ప్రతి వర్డ్‌కి పక్కన రాసుకుంటారో, గుర్తు చేసుకుంటారో కానీ గుర్తు చేసుకుంటే ఏంటంటే మీరు మర్చిపోరు. రాసుకున్నా మర్చిపోరు. నేను చెప్పేదేంటి అంటే కొంచెం మనసులో అనుకుంటూ ఉంటే కొంచెం ఒక 5, 6 చాప్టర్స్ వరకు అనుకుంటే మీకు తర్వాత అంతా డెడ్ ఈజీ అయిపోతది. అంటే డెడ్ ఈజీ అంటే మనం చాలా వరకు వొవెల్స్ కూడా పెట్టము. అంటే ఎళ్ళే కొద్దీ. అయన్నీ మీరు కంటిన్యూ‌గా నేర్చుకుంటూ ఉంటే మీకే తెలుస్తది. సో, మీరు చేయాల్సిందేంటి అంటే ఇవన్నీ డిక్టేషన్. ఇవి నేను ఇప్పుడు లెసన్ అయిపోయింది గాబట్టి, ఈ వర్డ్స్ ఇప్పుడు ఎక్సర్‌సైజ్ 1 వర్డ్స్ మీరు హోంవర్క్ చేస్తే ఎట్లా ఇప్పుడు పాల్ ఉంది. ఈ వర్డ్ పాల్ పాల్ ఉంది. హ్మ్. దీన్నేం జేస్తారంటే ఇప్పుడు మీరు దీన్నేం జేయాలి 1, 2, 3, 4 సారీ 4 ఒక 6 లైన్స్ అండి. దీని గురించి నేను గీస్తున్నా. స్ట్రెయిట్‌గా రావట్లేదు. ఓకే. 4 ఓకే. ఇట్లా మీరేం జేయాలంటే ఒక 6 లైన్స్ రాయాలి. కంపల్సరీగా రాయాల్సిందే. మళ్ళీ పోయింది. 6 లైన్స్. ఓకేనండి. 6 లైన్స్ అనేవి చాలా నేను చెప్తున్నాను గండి. ఇప్పుడు పాల్ ఉంది. మీరు ఇలాగా ఇట్లా కొంచెం దగ్గరగా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇప్పుడు అంటే ప్రతి స్ట్రోకు సేమ్ లెంత్ ఉండాలి. పాల్ 2 గూడా సేమ్ లెంత్ ఉండాలి. ఇది కొంచెం దగ్గరగా రాయండి. అంతేగాని మనకి హోంవర్క్ అయిపోవాలని చెప్పి ఒకటిక్కడ, ఒకటి ఇంతే ఇలాగే రాస్తున్నారు. తొందరగా హోంవర్క్ అయిపోతది. దానివల్ల ఏం యూజ్ ఉంటది? హోంవర్క్ చూపించడానికి వరకే ఉంటది. కానీ మీకు హ్యాండ్ మూవ్‌మెంట్ ఒస్తదా? రాదు. అలాగే నేను డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు రాయగలుగుతారా? అనేది అర్థం చేసుకోండి. సో, మీరు అర్థం చేసుకొని ఏం జేస్తారంటే ప్రతి వర్డ్ 6 లైన్స్ రాయాల్సిందే.
ఓకేనా? ఇది 6 లైన్స్, 6 లైన్స్, 6 లైన్స్, 6 లైన్స్, 6 లైన్స్, 6 లైన్స్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇది గ్రూప్ 1 అంటే ఒక లైనే అది. ఒక లైన్‌లో ఇచ్చిన వర్డ్స్. మీరు గనక ఎక్సర్‌సైజ్ చూసుకుంటే ఆహ్, దీంట్లో నైన్త్ ఎక్సర్‌సైజ్ నైన్త్ ఎక్సర్‌సైజ్ కాదు కదా! ఎయిత్ ఎక్సర్‌సైజ్. ఎయిత్ ఎక్సర్‌సైజ్ అనేది మీరు గనక దీంట్లో చూసుకుంటే ఫస్ట్ లైన్‌లో ఇచ్చిన వర్డ్స్ అయి. ఓకే. ఇలా మనకి ఇన్ని వర్డ్స్ ఉన్నాయి. ఒక 6 లైన్స్ ఉన్నాయి. ఈ 6 లైన్స్ ఏం చేయాలి అంటే మీరు ప్రతి వర్డ్ కూడా మీరు కంపల్సరీగా ఎక్కించుకోవడం ఒక బ్రాడ్ రూల్ నోట్స్‌లో ఇలా సైడ్ ఇలాగ పాల్ అని ఎక్కించుకోవడం 6 లైన్స్ వదిలేయడం. నెక్స్ట్ పాలీ ఎక్కించుకోవడం, ఎక్కించుకోవడం 6 లైన్స్ వదిలేయడం. ఓకే. తర్వాత నెక్స్ట్ టాల్ ఇలాగా ప్రతి వర్డ్ 6 లైన్స్ కంపల్సరీగా రాయాలండి. రాసిన తర్వాత నేను డిక్టేషన్ చెప్తాను. డిక్టేషన్ చెప్పినప్పుడు మీరు కంపల్సరీ గూడా ఈ వర్డ్స్ అన్నీ గూడా మీరు రాయాలి చూడకుండా. ఓకేనా? మీరు చూడకుండా రాసిన షార్ట్ హ్యాండ్‌ని చూసి మీరే మళ్ళీ దాన్ని ఇంగ్లీష్‌లో రాయాలి. ఓకేనా? మీరు రాసింది మీకే అర్థం అవ్వాలిగా. అర్థమైందా? మీరు రాసింది మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తారు గాబట్టి. ఓకేనా అండి? అది. హోంవర్క్ చేయలేకపోతే షార్ట్ హ్యాండ్ రాదు. ప్రాక్టీస్ చేయకుండా ఎలా వస్తది? కంపల్సరీ రాదు. ఎందుకు అంటే ఇది స్కిల్. సో, మనం కంపల్సరీ మీరు ఒకటే మైండ్‌లో పెట్టుకోండి. ఐయామ్ రెడీ టు డూ హార్డ్ వర్క్. నేను హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అని మైండ్‌లో పెట్టుకొని మాత్రమే షార్ట్ హ్యాండ్‌లో కూర్చోండి. అట్లాగే మీరు సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు, మీరు సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా దాంట్లో గ్యాప్ తీసుకోమాకండి. ఇప్పుడు చూడండి మనం ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం. సెకండ్ లెసన్ చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్‌కొచ్చాం. థర్డ్ చాప్టర్‌కొచ్చాము. ఇప్పుడు మీరు ఒక 1 వీక్ రెస్ట్ తీసుకున్నారనుకోండి. లేకపోతే ఏదో ఒక పని పడి మీరు దీన్ని వదిలిపెడితే మళ్ళీ మీరు మొత్తం మర్చిపోతారు. మర్చిపోతారు. ప్లస్ ఒక గ్యాప్ వస్తది. అండ్ హ్యాండ్ మూవ్‌మెంట్ మీరు చాలా ఫాస్ట్‌గా రాస్తారు. అలా రాయలేరు. డైలీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎంత ఫాస్ట్‌గా రాస్తారో, ఈ హ్యాండ్ మూవ్‌మెంటే గదా! ఈ షార్ట్ హ్యాండ్, పిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్ అంటేనే హ్యాండ్ మూవ్‌మెంట్ ఎంత ఫాస్ట్‌గా రాస్తారు అనేదే గదా! మీకదంతా పోతది. అన్నీ మర్చిపోతారు. మళ్ళీ స్టార్టింగ్‌లో అయిపోతది. ఎందుకంటే మీరు ఒక సిలబస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఎప్పుడు ఒక్క హాలిడే కూడా తీసుకోకండి. అంటే మీకెట్లాగో హాలిడే ఉంటది కాబట్టి సండే అనేది హాలిడే గాబట్టి మీరు ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నా, ఏమన్నా రూల్స్ రివైజ్ చేసుకున్నా ఏమవ్వదు. ఒక వీక్‌లో. సో, ఎట్లాగా మళ్ళీ క్లాస్ ఉంటది. మళ్ళీ డిక్టేషన్ ఉంటది. మళ్ళీ ట్రాన్స్‌క్రిప్షన్ ఉంటది కాబట్టి, మీరు ఖచ్చితంగా సండే అనేది ప్రాక్టీస్ అయ్యొస్తారు. అండ్ మిస్టేక్స్ రాస్తే వేస్ట్ అండి. నేనెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు 6 లైన్స్ రాస్తారు. మిస్టేక్స్ రాస్తే ఎట్లాగా వదిలేయాలి? ఎట్లా వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌కి ఎందుకెళ్ళాలి? ఎందుకంటే, మీరు ఖచ్చితంగా రాయాలి. తప్పులు లేకుండా రాయాలి. ప్రతి ఎక్సర్‌సైజ్ రాయాలి. మీరు ఈ ఫిష్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్‌లో ఇప్పుడు ఈ బుక్‌లో ఉన్న ప్రతి ఎక్సర్‌సైజ్ తప్పులు లేకుండా మీరు గనక మీరు మీరు స్పీడ్‌కొచ్చాక ఇంకెక్కువ అవసరం ఉండదు. 80 స్పీడ్ ఈజీగా ఇప్పుడు 80 స్పీడ్ రాయాలి. 80 స్పీడ్‌కి మనం చెప్తాం. వన్స్ మీరు 80 స్పీడ్ రాయగలుగుతున్నారు అంటేనే మీరు కేపబుల్‌గా ఉన్నట్టు. ఎంత 100 స్పీడ్ మీరు రాస్తుంటేనే మీరు 80 మిస్టేక్స్ రాయకుండా ఉంటారు. అర్థమైందండి? సో, తర్వాత నుంచి మీకు ఎంత గైడెన్స్ అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్‌గా నేర్చుకుంటూ ఎళ్ళిపోతారు. వన్స్ 80 క్రాస్ అయ్యాము అంటే మననెవరు ఆపలేరు. సో, కానీ ఇది క్రాస్ అవ్వడమే కష్టం. ఇది సిలబస్ కంప్లీట్ చేయాలి. నువ్విక్కడ ఇదే కష్టం. ఇవి కష్టం కాదు. ఇవి మీకు ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. కానీ ఇది అనేది కష్టం. ఇది క్రాస్ చేయడం అనేదే కష్టం. ఫస్ట్ బేసిక్. ఇది క్రాస్ చేసాము అంటే ఆటోమేటిక్‌గా 100 స్పీడ్ ఎళ్ళిపోతది. 120 వీలైతే 150. సో, ఎవరు మననాపలేరు. కానీ ఇది మెయిన్ 80 స్పీడ్. సో, నేను చెప్పేదేంటి అంటే తప్పులు రాస్తే ఇట్స్ ఓకే. ఈ చాప్టర్‌లో తప్పులు రాసారు. ఈ ఎక్సర్‌సైజ్‌లో తప్పులొచ్చినియి. ఒక 5 మిస్టేక్స్ వచ్చినియి అంటే ఇక వేస్ట్. మళ్ళీ అదే ఎక్సర్‌సైజ్ మళ్ళీ చెప్పడమే. అలాగే. అంతేగాని ఇట్స్ ఓకేలే మళ్ళీ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌కెళ్ళిపోతూ ఉంటే అట్లా నేను ఎన్ని ఎక్సర్‌సైజెస్‌లో ఎన్ని వర్డ్స్ వదిలేసుకుంటూ మీరెళ్ళిపోతూ ఉంటే సిలబస్ ఒకటే అవుతది. మీకు రాయడం రాదు. సో, అట్లా కాదు. మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చెయ్యాలి. ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు మిస్టేక్స్ అనేవి రాయరు. సో, ఎవ్రీ ఎక్సర్‌సైజ్ మనం మంచిగా ప్రిపేర్ అవుతాము. సో, ఎక్కువ ప్రాక్టీస్ అవ్వండి. తక్కువ మిస్టేక్స్ రాస్తారు. ఓకేనా? కానీ హోంవర్క్ అనేదైతే చాలా కంపల్సరీ. కంపల్సరీగా చేయండి. అండ్ కొంచెం కష్టపడితే అయిపోతాయి. ఓకే. తప్పులైతే రాయమాకండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకో చాప్టర్ చెప్పుకుందాం.